వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళకి పెద్ద సమస్య తలనొప్పి. కొంతమంది మైగ్రేన్ హెడేక్ అంటారు, కొంతమంది సైనస్ హెడేక్ అంటారు, కొంతమంది టెన్షన్ వల్ల హెడేక్ అంటారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఈ తలనొప్పి వచ్చిందంటే భరించడం చాలా కష్టం. అసలు ఈ హెడేక్ ఎందుకు వస్తుంది, రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనతో పాటు ఉన్న గోమాత సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, తలనొప్పి ఇది చాలా పెద్ద సమస్య. వచ్చిందంటే బాగా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళని కొట్టేయాలనేంత కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ హెడేక్స్ ఎన్ని రకాలైనా కూడా వాటికి సొల్యూషన్ ఒక్కటే అని మీరు చెప్తూ ఉంటారు కదా. మెయిన్ ఈ హెడేక్ రావడానికి కారణాలు ఏంటంటారు? మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. అంటే 9 రంధ్రాలు, కిటికీలు, ద్వారాలు మన శరీరంలో ఉన్నాయి. మన ఇంటిలో ఒక డస్ట్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కిటికీలు ఓపెన్ అవ్వడం వల్ల, డోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల. మనం ఏం చేయాలి? కిటికీల డోర్లు మూసేసి క్లీన్ చేసుకోవడం మన సిద్ధాంతం. అలాగే నవరంధ్ర శుద్ధి అనే సిస్టమ్ అనేది లాంగ్ బ్యాక్ నుంచి ప్రతి ఒక్క పతిలో ఉంటుంది. ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి, యునాని అందరూ కూడా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. దాన్ని డీటాక్స్ అంటాం. మనం పూర్వకాలంలో చేసేవారు, అందరూ చేసేవారు. కళ్ళు క్లీన్ చేసుకోవడం, ముక్కు క్లీన్ చేసుకోవడం, నోరు పుక్కిలించడం అన్నీ చేసేవారు. చెవుల్లో నూనె వేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు అది మిస్ అయిపోవడం వల్ల ఈ తలనొప్పులు వచ్చినాయి. మనిషి బతకడానికి 2 ఇంపార్టెంట్: ముక్కు, నోరు. కళ్ళు, చెవులు లేకపోతే ఒళ్ళు లేకపోయినా పర్లే, కానీ ముక్కు, నోరు లేకపోతే మాత్రం మనిషి చచ్చిపోతాడు చాలా వేగంగా. పుట్టగానే వాడికి అమ్మ బొడ్డు నుంచి విడిపోగానే వాడికి ముక్కు ఇంపార్టెంట్. ఆ ముక్కు ఓపెన్ అవ్వక ముందు నుంచే వాడికి నోరు ఇంపార్టెంట్, బొడ్డు ద్వారా వెళ్ళిపోతుంది. అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ. ఈ రెండింటిని మనిషి అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీరు అడిగిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. తలనొప్పికి 6 రకాలు నేను కొన్ని చెప్తాను. నిద్ర బాగా పడుకున్నారు, లేవండి 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 అని ఎవరు లేపేశారు, తలనొప్పి వస్తుంది. లేదు, రెండోది బాగా నిద్ర వస్తుంది, మీకు మళ్ళీ ఇంకో షో అనుకుని ఇంకోటి పెట్టేశారు, అప్పుడేమవుతుంది? మళ్ళీ తలనొప్పి వస్తుంది. లేకపోతే హై డియోడ్స్ ఏమైనా వాడుతున్నారు, లేకపోతే పంగేట్ స్మెల్ మీకు పడలేదు, హై అంటే లేకపోతే స్ట్రోక్స్ ఎక్కువ ఉండే వాటిని ఎక్కువ పీల్చడం వల్ల. తర్వాత ఆకలి వేస్తున్నప్పుడు తలనొప్పి వస్తుంది. ఎక్కువ జర్నీ చేశారు, తలనొప్పి వస్తుంది. కళ్ళను ఎక్కువ వాడారు, తలనొప్పి వస్తుంది. గ్యాస్ ఎక్కువ పడుతుంది, తలనొప్పి వస్తుంది. ఇన్ని కారణాలు ఉండి మీరు అనుకునేది నచ్చకపోతే, అనుకునేది పక్కవాడు చేస్తుంటే, రైట్, మీకు చేయాల్సి వస్తే అన్నిట్లో తలనొప్పి వస్తుంది. ఏ తలనొప్పి అని చెప్పంటారు? మైగ్రేన్ అంటాం, సైనస్ అంటాం, సైనసైటిస్, బ్రాంకైటిస్, ఎన్ని చెప్పుకుంటారని చెప్తున్నారు. కారణం ముక్కే కదా, కళ్ళే కదా. 3 రకాలు నేను చెప్తానండి తలనొప్పులు. ఇక్కడ వేస్తుంది అంటే ఈ పాట అంతా నొప్పి పెడుతుంది, ఇది ఒక తలనొప్పి. ఇక్కడ నొప్పి పెడుతుంది, ఇలా కొట్టుకోబుద్ధి వేస్తుంది, పక్కన నొక్కితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నొప్పి పెడుతుంటుంది. 3 తలనొప్పులు కదా. కారణాలు చెప్తాను చూడండి. ముందుగా నొప్పి పెట్టింది అనుకోండి, మీరు కళ్ళును కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ ఎక్కువ వాడేశారు. ఇప్పుడు చూడండి, సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చున్నారు, లేకపోతే ఒక 6 hours డ్రైవ్ చేశారు, తలనొప్పి వస్తుంది. ఇక్కడే వస్తుంది. ఇలాగ అనుకోవాలి. బాగా ముక్కు ఎక్కువ పీల్చారు, వంటలు వండుతున్నారు, గ్యాప్ లేకుండా 2-3 hours వండారు, డిఫరెంట్ స్మెల్స్, స్వీటు, కారం అన్నీ వండారు, ముక్కు ఇబ్బంది పడ్డాలి. ఎక్కువ మాట్లాడుతున్నారు వాటర్ లేకుండా, ఆటోమేటిక్గా తలనొప్పులు వస్తుంటాయి. షాపింగ్కి వెళ్తున్నారు, తలనొప్పులు వస్తాయి. ఎక్కువ సౌండ్ విన్నారు, లేకపోతే మీ ఫోన్లో మైక్ పనిచేయట్లేదు, గట్టిగా నొక్కొని వింటారు చూడండి, తక్కువ వయసు వచ్చినప్పుడు వింటుంటారు, అలాంటప్పుడు తలనొప్పులు వస్తాయి. అంటే ఈ ముందు ఉండే ఈ కిటికీల్ని, ఇన్పుట్స్ని ఎక్కువ కానీ తక్కువ కానీ వాడితే తలనొప్పి ఇక్కడికి వస్తుంది అంతే. ఈ పైన బాగానే వచ్చిందంటే దానికి కారణం గ్యాస్ పట్టేసినా, లేకపోతే గ్యాస్ ప్రాపర్గా అందకపోయినా ఈ పాటలన్నిటినీ తలనొప్పి వచ్చేది గ్యాస్ వల్ల. బాగా కొట్టుకుంటే ఫ్రీ అవుతుంది. ఇక్కడ బాధ వల్ల వస్తుంది. బాగా నవ్వు ఆపుకోకపోయినా, లేకపోతే ఎక్కువ నవ్వేసినా, లేకపోతే ఎక్కువ ఏడిచినా అవన్నీ నొప్పేస్తాయి చూడండి. ఎప్పుడైనా మరి బాగా నవ్వుతున్నప్పుడు అన్ని పట్టేస్తూ ఉంటాయి, గట్టిగా వేస్తుంటాయి. అంటే డిఫరెన్షియేషన్ చేయకుండా మనం మెడిసిన్ వాడుతున్నాం ఎందుకు? దాని తర్వాత నిద్ర, జస్ట్ ఒక 2-3 hours బ్యాక్కి వెళ్తే మనకి ఈ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. హెడేక్ వచ్చింది, దాని అర్థం అంటే ముక్కును బాగా ఎక్కువ వాడేసాం, లేకపోతే నోరుని ఎక్కువ వాడేసాం, గ్యాస్ ఎక్కువ ఉంది, ఇవన్నీ వాడాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అంటాను. కళ్ళును వాడామనుకోండి, కీరాకాయలు వేసుకొని, తడిగొడ్డు వేసుకొని ఏదో రకంగా చలవ చేయాలి. ముక్కును బాగా ఇబ్బంది పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ముక్కులో కొంచెం బాగా ఆవు నెయ్యి చుక్కలు వేసుకోవాలి, కొబ్బరి నూనె రాసుకోవాలి. నోటిని ఇబ్బంది పెట్టామనుకోండి, వాటర్ ఎక్కువ తాగాలి. చెవులను ఇబ్బంది పెడుతున్నాయండి, చెవులో క్లీనింగ్స్ అంతా జరుగుతుండాలి, అంటే ఆయిల్ వేసుకొని క్లీనింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పార్ట్ని ఒక రొటేషన్లో మొత్తం ఇవన్నీ సైనస్ పార్ట్స్ని ఇవన్నిటిని, ఈ స్కల్ ఏదైతే ఉంటుందో స్కల్ మనకు పురికి తెలిసిపోతుంది. ఇట్లా అంతా రొటేషన్ అంతా చేసుకొని ఎవరైనా మంచిగా మసాజ్ చేస్తే చాలా హార్డ్ మసాజ్ కాదు,
ఇవన్నీ సాఫ్ట్ మసాజ్. ఎప్పుడైతే ఇవన్నీ వాతం ఇలా లాగిగానే కంట్లోని ముక్కులోని చెవుల నుంచి ఒక పెద్ద మంచి బర్ఫ్ వచ్చేయడం కానీ లేకపోతే ఒక వాంతి జరగడం కానీ ఇవన్నీ ఇక్కడ తగ్గుతుంది. ఇప్పుడు టాప్ ఆఫ్ ది హెడ్ తలను నొప్పి పెడుతుంటుంది ఈ పై పార్ట్లో, దానికి అర్థం గ్యాస్. అప్పుడు ఏం చేయాలి, ఒక 2-3 లీటర్ల నీరు బాగా తాగాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి వెంటనే ఉబికి బయటకు వస్తుంటుంది. బాగా నీళ్ళు తాగి వాంతి చేసుకోండి. నెక్స్ట్ 1 పూట 2 పూటల వరకు అవకాశం ఉందంటే 2 పూటల వరకు చప్పటన్న తినాలి. అసలు మళ్ళీ గ్యాస్ రాదు, తలనొప్పి రాదు. మీకు ఒక టైప్ ఆఫ్ మంచి నిద్ర పడుతుంటుంది. ఆ నిద్రలో గ్యాస్ అంతా ఫ్రీ అయిపోవడం వల్ల తగ్గుతుంటుంది. ఇది ప్రాబ్లం. ఇంకోటి తట్టు అంటారు, అంటే ఓన్లీ హెడ్ వరకే వేడిగా ఉంటుంది, బాడీ అంతా చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే శాస్త్రంలో ఉన్నాయి, మేము ఈజీగా గుర్తుపడతాం కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే ఇవన్నీ సిమ్టమ్స్ గుర్తుపడతాను. ఓన్లీ తలంతా వికారం, ఏదైనా మాట్లాడుతుంటే చిరాగ్గా ఉంటాడు, నాకేం చెప్పదు ఇప్పుడు అసలు ఏముంటుంది, ఏ మంచి మాట్లాడినా వింటు. ఇక్కడ కూర్చుంటాడు, అక్కడికి వెళ్తుంటాడు, సినిమా చూస్తుంటాడు, పాటలు వింటుంటాడు, డాన్స్ చేస్తుంటాడు, అంటే అట్లా వికారంగా ఉంటాడు. అదంతా వికారం అంటాడు. తిన్నది అరగలే, ముందు అరగకుండా మళ్ళీ తినడం వల్ల అది తట్టు తేరిపోతుంది. అప్పుడు కంపల్సరీ వమనం చేయించేస్తుంది, అంటే వాంతి వామిటింగ్ చేయించాలి. అది ఎట్లాంటి చేయించాం, కషాయాలు, త్రిఫలా కషాయం ఇచ్చా, లేకపోతే మజ్జిగతోన, పాలతోన, అంటే దుగ్ధం అంటారు, సో దాంతో నెయ్యితోన, లేకపోతే ఇట్లాంటి వాటన్నిటితో చేస్తూ శరీరం ఆటోమేటిక్గా వాంతి రూపంలో ఉండే గ్యాస్ అంతా ఏదైతుందో తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ బాగా నవ్వి బాగా లేకపోతే ఏడిచి ఆ బాధతో వచ్చిందంటాం. ఇది వాతము, ఇది పిత్తము, ఇది కఫం. ఈ 3 రకాలుగా మనం డివిజన్ చేసుకొని తలనొప్పులు తగ్గించాలి. సైనస్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే చాలా వరకు క్లోజ్డ్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటారు, ఏసీస్లో కానీ డిఫరెంట్ కొంచెం స్ప్రేస్ దగ్గర పనిచేస్తుంటారు, లేకపోతే సెంట్రల్ దగ్గర అవన్నింటిలో పనిచేసిన వాళ్ళందరికీ సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి ఏంటంటే క్లీనింగ్, జల్నీతి, సూత్రనీతి అని క్లీనింగ్స్ చేసుకోవాలి, లోపలంతా ఫ్రీ చేసుకోవాలి. ఇక్కడ పాలిప్స్ వస్తాయి, ఎడినాయిడ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అందుకే పూర్వకాలం ఏం చేస్తారంటే పసుపు రాసుకోవాలి, జెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఫేస్ మసాజ్ చేసుకోవాలి అని. ఇప్పుడు మీరు స్క్రబ్ రాస్తుంటారు, సో ఫేషియల్స్కి ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తాం, మొత్తం ఈ సైనస్ పార్ట్స్ అన్నిటిని మేము మర్మ రోగం ద్వారా ఇవన్నీ క్లీన్ చేస్తుంటాం. ఇలా ఇవన్నీ చేయడం వల్ల ముక్కు అంతా ఫ్రీ అవుతుంది. ముక్కు 2 రంధ్రాలు మంచి ఫ్రీ అయినాయి అనుకోండి, లంగ్స్ తర్వాత ఆర్గాన్స్ తర్వాత హార్ట్కి, బ్రెయిన్కి ప్రాపర్ రక్తం అందుతుంది. సో దాంతోపాటు ఫుడ్, వాడికి ఎందువల్ల వచ్చింది ఫుడ్ తినక, లేకపోతే ఫుడ్ ఎక్కువ తినేసా, ఇవన్నీ అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సిస్టంలో ఉండేవాడికి తలనొప్పులు ఉండవు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తున్నాయి, లేకపోతే అనుకుని జరగకపోవడం వల్ల వచ్చేస్తున్నాయి. సో అవన్నీ సైకోసోమాటిక్ డిజార్డర్లు. ఇంతవరకు ఫిజికల్ చెప్తున్నాం, సైకోసోమాటిక్. అనుకున్నది ఈరోజు మంచి షాపింగ్ చేసినప్పుడు ఆ చీర మనకు నచ్చలేదు అనుకోండి, లేకపోతే ఎవరో నచ్చిన చీర వేరే వాడు పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, మరి ఇంకా నాగం. ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చూడండి, చాలా ఫంక్షన్కి వెళ్తాం, మళ్ళీ రిటర్న్ మన తలనొప్పి వస్తుంది. ఎందుకంటే నన్ను ఎవడు పలకరించలేదు, నేను వేసుకున్న ఆర్నమెంట్స్ ఎవరు చూడలేదు, ఇట్లాంటి అన్నీ అనుకుంటాం. దానివల్ల డెఫినెట్లీ వస్తాయి ఎక్స్పెక్టేషన్స్ కదా. అది సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటాం. థింకింగ్స్, ఎవరైనా థింక్ చేయండి. ఆలోచించడం వల్ల ఇంత పెద్ద సామ్రాజ్యం వచ్చింది, ఇంత టెక్నాలజీ పెరిగింది. దాన్ని ఆచరించడంలో తీసుకున్నారు. ఆలోచించడం జరిగింది, ఆచరించడంలో ఎప్పుడైతే ఉన్నారో అనుకో తలనొప్పులు తగ్గుతాయి. సైంటిస్టులు అలాగైతే చచ్చిపోను ఈ తలనొప్పు. కానీ వాడికి వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని వాడు ఇంప్లిమెంట్ చేస్తుంటాడు, ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తాడు. అందుకేంటంటే ఒక 100 సార్లు 200 సార్లు అయినా ఫెయిల్యూర్ అయినా వాడు సక్సెస్ అవుతాడు వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ బర్నింగ్. సో అందుకని వాడికి ఏమవుతుంది, న్యూరాన్ సిస్టమ్స్ బాగా పెరిగి మెదడు తాలూకా కెపాసిటీ పెరుగుతుంది. మనం ఏం చేస్తాం, ఆలోచించి ఆగిపోతాం, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంతే. సో వీటన్నిటికీ ఏంటంటే ఆచరణ, ఎందుకు వచ్చిందో ప్రాబ్లం తెలుసుకొని అండ్ ఈ డిసీజ్ని తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఊరికే మెడిసిన్స్ వేసుకుంటే కష్టం. సో తలనొప్పి అనగానే వెళ్ళి ఒక టాబ్లెట్ వేసేయడము, లేకపోతే ఏదో ఒక బాంబ్ రాసేయడము అలా కాకుండా అసలు ఎందుకు వచ్చింది, ఏ రీజన్ వల్ల వచ్చింది అని తెలుసుకోవాలి. ఏ పార్ట్ లో వస్తుంది, ఏ పార్ట్ లో వస్తుంది, దానికి మనం ఎలాంటి ఓన్ గా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది కూడా మీరు చాలా చక్కగా వివరించారు సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.